నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 7,437 పోస్టుల భర్తీకి 4 నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది. సివిల్ పోలీస్, ఆర్మ్డ్ రిజర్వ్, తెలంగాణ స్పెషల్ పోలీస్, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లో ఎస్ఐలు, కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్లు, డిప్యూటీ జైలర్లు, వార్డర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు తేదీలు, ఎంపిక విధానం, పరీక్షల షెడ్యూల్ త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఎప్పుడెప్పుడు పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి మొత్తం 7,437 పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఇందుకోసం 4 నోటిఫికేషన్లను తాజాగా విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా పోలీస్ శాఖ, ఆర్మ్డ్ రిజర్వ్, తెలంగాణ స్పెషల్ పోలీస్, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ తేదీలతో పాటు పరీక్షల షెడ్యూల్ను త్వరలో ప్రకటించనున్నట్లు పోలీస్ నియామక మండలి వెల్లడించింది. ఈ నోటిఫికేషన్లో 148 సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు, 14 రిజర్వ్ ఎస్ఐ, 12 టీజీఎస్పీ ఎస్ఐలు, 3 SAR/PCL ఎస్ఐ, 23 ఫింగర్ ప్రింట్ బ్యూరో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్ విభాగంలో 3,697 సివిల్ కానిస్టేబుల్, 1,052 AR కానిస్టేబుల్, 1,038 తెలంగాణ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్, 20 డ్రైవర్, 7 మెకానిక్ పోస్టులను ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. ఫైర్ సర్వీసెస్ శాఖలో 39 స్టేషన్ ఫైర్ ఆఫీసర్, 751 ఫైర్ ఫైటర్ పోస్టులు ఉండగా, జైళ్ల శాఖలో 14 డిప్యూటీ జైలర్, 1 డిప్యూటీ జైలర్, 196 వార్డులు, 12 వార్డర్ మహిళలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్తో పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు మరో కీలక అవకాశం లభించింది. అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారిక నోటిఫికేషన్లో ప్రకటించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ tgprb.in లో తాజా సమాచారాన్ని పరిశీలిస్తూ దరఖాస్తు తేదీలు ప్రకటించిన వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. అయితే భారీ ఎత్తున ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తుందని నిరుద్యోగ అభ్యర్థులు ఎదురుచూస్తుండగా 7,437 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.